పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నటువంటి కాన్సెప్ట్ ఒకటి నడుస్తుంది. ఈనాడు ఒక పెద్ద వార్త రాసుకొచ్చి ఇంత పెద్ద అనుభవం ఉన్నటువంటి ఆ పేపర్ ఎందుకు రాయలేకపోయిందో తెలియదు. చైనాకి ఆంధ్ర బియ్యం అన్నటువంటిది రాసుకొచ్చింది. రికార్డు సృష్టించిన చెన్నై పోర్టు ఒకే రోజు 2700 టన్నుల తరలింపను. ఆంధ్రప్రదేశ్లో కోస్తా రైతులు పండించిన బియ్యం ఎగుమతిలో చెన్నై పోర్ట్ రికార్డు సృష్టించింది. ఒకే రోజు ఒకే ఆర్డర్లో 2700 టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసినట్టు కాంకర్ ఇన్లాండ్ కంటైనర్ డిపో ఐసీడీ అధికారులు శనివారం ఎక్స్లో చెప్పారు. సామర్లకోట తణుకు కేంద్రం నుంచి 42 వ్యాగన్లలో లోడ్ చేసిన బియ్యాన్ని 573 కిలోమీటర్ల దూరంలోని తండియార్పేట డిపోకి తీసుకొచ్చారు. అక్కడ కంటైనర్లలోకి మార్చి చెన్నై పోర్టు నుంచి ఆ బియ్యాన్ని ఇప్పుడు చైనాకి పంపిస్తున్నారు అన్నటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి వార్తే. మనం ఎక్కడో దొంగ వార్తలు కాదు, ప్రత్యేక నౌకలో చైనాకి తరలించారు. గత 4-5 ఏళ్లలో ఇంత పెద్ద ఎత్తున బియ్యం ఎగుమతులు ఎప్పుడూ జరగలేదు అని ఐసీడీ తండియార్పేట అధికారులు చెప్పారు. అయితే ఆహార భద్రతలో భాగంగా భారత్ నుంచి చైనాకు భారీగా బియ్యం తరలించడానికి 2022-23లో నిషేధించారు. తర్వాత వరి సాగు పెరగడం, బియ్యం నిల్వలు ఎక్కువ కావడంతో 25 నుంచి ఎగుమతుల మీద కేంద్రం ఆంక్షలు సడలిస్తూ వచ్చింది. ఈ క్రమంలో చైనా వాణిజ్యవేత్తలు ఏపీ బియ్యం ఎగుమతి ఏజెంట్లతో ఒప్పందం కుదుర్చుకోగా తరలింపు బాధ్యత తమకు వచ్చిందని కాంకర్ అధికారులు చెప్పారు. సామర్లకోట తణుకు నుంచి చెన్నై మీదుగా బియ్యం అన్లోడింగ్ చేసి చైనా తరలించే ప్రక్రియ అంతా ఒకే రోజులో పూర్తి చేయడం రికార్డు అని వెల్లడించారు. రోడ్డు మార్గానికి బదులుగా రైలు వేగంల ద్వారా బియ్యాన్ని తరలించడంతో 40% ఖర్చు తగ్గిందని చెప్పారు. విశాఖ పోర్టులో ఎగుమతి ధరలు ఎక్కువగా ఉండడం, పైగా కావాల్సిన కంటైనర్లు అందుబాటులో లేకపోవడంతో ఏజెంట్లు చెన్నై పోర్టును ఎంచుకున్నారు. ఇక్కడ కవర్ చేసేశారు. అసలు పాయింట్ ఏంటి, పక్కన కాకినాడ పోర్టు ఉంది కదా, మొన్ననే కదా బియ్యాన్ని సీజ్ ద షిప్ అంటూ పవన్ కళ్యాణ్ రైజ్ చేసుకొచ్చింది కూడా. మరి కాకినాడ ఉండగా అక్కడ కాకుండా విశాఖలో 2 పోర్టు ఉన్నాయి, గంగవరం పోర్టు, అది కాకుండా కృష్ణపట్నం పోర్టు కాకుండా చెన్నైకి తరలించారంటే ఈ బియ్యం ఒరిజినల్లా లేకపోతే రేషనా, ఇది తేలాల్సి ఉంది.